ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఈరోజు ఆకలి దప్పిక అనే అంశాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హంగర్ అండ్ థర్స్ట్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా ప్రియమైనటువంటి వారులారా, ఆకలి దప్పిక అనేటటువంటివి ఒక విశ్వాసి జీవితంలో అవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆకలి దప్పిక రెండు ఉన్నాయంటే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నది, లేక వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అడుగుతారు, ఎలా ఉందమ్మా, నీకు ఆకలి అవుతుందా అంటే అవుతుందండి. మరి దాహం అవుతుందా? అవుతుంది. అంటే ఈ రెండు బాగానే ఉన్నాయి అని అంటే నీకు ఏ జబ్బు కూడా ఉండకపోవచ్చు. ఆకలి తక్కువైనా దాహం వేయకపోయినా ఈ రెండులో ఏదో తేడా ఉందని చెప్పేసి అని గుర్తుపడతారు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలం కదా మనం. మరి మనందరికి కూడా ఆత్మ సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక, ఈ రెండు కూడా మనకు చాలా అవసరం అనే విషయం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి ఆకలి మనకు కావాలి అని అంటే, దేవుని కొరకు ఆకలి మనకు కావాలి. అన్నం కొరకో లేకపోతే ఇంకా దేని కొరకు ఆకలి కాదు.
మనం దేవుని కొరకు ఆకలి కలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గనుక ప్రియమైనటువంటి వారులారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చెబుతున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము కోరాహు కుమారులు రచించిన 42వ కీర్తన మనం చూస్తే, ఈ కోరాహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానములో 42వ కీర్తనలో మనకి ఒక చక్కటి మాట కనబడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అనే మాట మనం చూడొచ్చు. అలాగే 84వ కీర్తన 2వ వచనములో యెహోవా మందిరాభరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రియమైనటువంటి వారులారా, యెహోవా మందిరాభరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించటానికి నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలేస్తున్నాయి. మీకు అందరికి కూడా దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనందరం కూడా దేవుని కొరకు ఆకలి, దేవుని మందిరములో గడపాలనే కోరిక, ఆశ మనకు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కోరాహు కుమారులకు ఉన్నటువంటి ఆశ, కోరిక, ఆకలి మనమందరం కూడా కలిగినటువంటి వారిగా ఉండాలి. దావీదు అంటాడు 143వ కీర్తన 6వ వచనంలో, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అయ్యా, నీ కొరకు నేను నా చేతులు ఎత్తుచున్నాను, నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుడు మనకు ఇచ్చిన ఈ ఆకలిని, ఈ దప్పికను మనం కలిగినటువంటి వారిగా మనం జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 63వ కీర్తన 1-2 వచనాల్లో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నిన్ను చూడాలని నాకు ఆశయ్యా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశం వర్షం కొరకు ఏ రకంగా ఎదురు చూస్తుందో అదే రకంగా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. దేవుని కొరకు నాకు ఆకలి, దేవుని కొరకు నాకు దప్పిక, దేవుని కొరకు నేను ఆకలి కలిగినటువంటి వ్యక్తిగా నేనున్నాను. నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన జీవము గల దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కదిలే దేవుడు, ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. అయితే మనము విగ్రహాల వైపు నుంచి జీవము గల దేవుని వైపు తిరిగినటువంటి బిడ్డలం. మనం అందరం కూడా దేవుని కొరకు తృష్ణగొని ఆకలి కొనినటువంటి వారిగా దేవుని బిడ్డలారా మనం ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. యెషయా గ్రంథం 55:1-3 వచనాలు మనం చూస్తే ఏమన్నాడంటే, దప్పికొన్న వారులారా నీళ్ళ ఎదుకు రండి, రోకళ్ళు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకళ్ళు లేకపోయినను ఏమి ఇయ్యక ఏ ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలు వెచ్చించెదరు, రోకలు ఇచ్చెదరు. సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించిరి. మీ ప్రాణము సారము దాని యందు సుఖింపరయుడి. చెవి యొగ్గిన ఎదుకు రండి, మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. మనందరం కూడా ఎవరి కొరకు మనము ఆకలి దప్పిక కలిగినటువంటి వారికి ఉండాలంటే, జీవము గల దేవుని కొరకు ఆకలి దప్పిక కలిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. ఇక రెండో విషయానికి వస్తే, దేవుని బిడ్డలమైనటువంటి మనము థర్స్ట్ ఫర్ రైచియస్నెస్, నీతి కొరకు దప్పికొనినటువంటి వారిగా ఉండండి, దాహం కలిగినటువంటి వారిగా ఉండండి, నీతి కొరకు దప్పిక కలిగినటువంటి వారిగా మీరు ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. దేవుని కొరకు తృష్ణ, దేవుని మందిరం కొరకు తృష్ణ
కలిగినటువంటి వారిగా ఉండాలి, దప్పిక కలిగిన వారిగా ఉండాలి. ఇక రెండో విషయానికి వస్తే, నా ప్రియమైనటువంటి వారులారా, మనందరం కూడా ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్ అండ్ దే షల్ బి ఫిల్డ్. దేవుని బిడ్డలారా, థర్స్ట్ ఫర్ రైచియస్నెస్. దేవుని దృష్టిలో నేను ఎలా ఉండాలంటే సరిగా ఉండాలి. నేను చక్కగా నా దేవుని ఎదుట కనబడాలి. నాలో ఏ మలినం కనబడకూడదు, నాలో ఏ విధమైనటువంటి తప్పిదం కనబడకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని కొరకు ఆకలి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. యేసు ప్రభువారు కొండ మీద ఆయన చేసిన ప్రసంగంలో ఆయన ఏమన్నాడంటే, మత్తయి సువార్త 6:33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు పిల్లలకి ఇది కావాలనైనా, నా కుటుంబంలో ఇది కావాలనైనా, నాకు ఇల్లు కావాలి ప్రభువా, నాకు కారు కావాలి ప్రభువా, నాకు బైక్ కావాలి ప్రభువా, నాకు ఫలాంది కావాలనైనా, నాకు ఫలాని విషయంలో నాకు సహాయం చేయి ప్రభువా, నా ఇబ్బందులు తొలగిపోవాలి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నీ కృప నాకు దయచేయి ప్రభువా, నీ సహాయం నాకు దయచేయి ప్రభువా అని మనం అడుగుతున్నటువంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, అవన్నీ మీకు కావాలని నాకు తెలుసు, అయితే మీరు ఒక పని చేయండి. మీ జీవితంలో నేను పని చేయాలి అని అంటే, మీరు నీతి కొరకు ఆకలి దప్పి కలిగినటువంటి వారిగా ఉండండి. ఆమేన్. ఆ తర్వాత ఇంకేమన్నాడంటే, నా రాజ్యాన్ని నీతిని మొదలు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నా రాజ్యాన్ని గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? నా రాజ్యాన్ని గురించి మీరు తలస్తున్నారా? నా రాజ్యాన్ని గురించి మీరు ఏమైనా కొంచెమైనా ఆలోచన చేస్తున్నారా? నా రాజ్యం విస్తరింప చేయబడాలి, దేవుని మందిరం విస్తరింప చేయబడాలి, దేవుని కార్యాలు గంభీరంగా జరగాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది జీవితాలు మార్చబడాలి, అనేక మందిలో గొప్ప వెలుగు ప్రకాశింపబడాలి, అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడాలి అని మీరు కోరితే, యేసయ్యా నీ రాజ్యం మాకు వచ్చును గాక, పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, అయ్యా మీ రాజ్యం మాకు దయచేయండి, మీ నీతిని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి అని రెండు కూడా నువ్వు వెతికి వెంటాడితే, తప్పకుండా దేవుడు ఏం చేస్తానంటే, నీకున్నటువంటి వ్యక్తిగత అవసరతలు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు విచారించవలసినటువంటి అవసరము లేదు. ఎందుకని అలా విచారించాల్సిన అవసరం లేదంటే, మన ప్రభువు మన దేవుడు ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, మన అవసరాలన్నీ తీర్చేస్తూ ఉంటాడు. వాటి టైంలో అవి తీరిపోతూ ఉంటాయి. మీరు అయ్యా ఇది తీర్చునైనా, ఇది తీర్చునైనా అని మీరు ప్రార్థన చేసుకోవచ్చు, తప్పేమి లేదు. కానీ మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా ఏం జరగదు. దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితేనే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ సీక్రెట్ తెలియకుండా చాలామంది ఏమంటారంటే, అయ్యా నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఏం జరగట్లేదు, 10 రోజులు అయిపోయింది ఏం జరగట్లేదు, 20 రోజులు అయిపోయింది ఏం జరగట్లేదు. కొంచెమైనా కానీ తేడా ఉండాలి కదా అయ్యా, కొంచెమైనా మార్పు ఉండాలి కదా, కొంచెమైనా ఏదైనా కార్యం జరగాలి కదా, ఏమీ జరగట్లేదు ఏంటి, ఏం జరిగింది, ఎక్కడ ప్రాబ్లం ఏంటి, నా ఉపవాసంలో తప్పు ఉందా, నా ప్రార్థనలో తప్పు ఉందంటే, అసలు నీవు దేవుని వెతకటం అనేటటువంటి దాన్ని విస్మరించడం అనేది పొరపాటు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచన చేయాలి, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి నీతి కలిగినటువంటి వారిగా ఉండాలి. నేను నీతిమంతుడిగా అందరికి కనబడొచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా నీతిమంతుడిగా ఉన్నానా లేదా అనేది నాకు దేవునికి తెలుసు. అందరికీ కనబడటానికి నీతిమంతుడిగా చాలా మంచిగా నేను కనబడవచ్చు, కానీ దేవుని బిడ్డలారా, నా దేవునికి నా హృదయం తెలుసు, నా మనసు తెలుసు, నా ఆలోచన తెలుసు, నా మాట తెలుసు, నా నడవడికి తెలుసు, నేను రహస్యమంది ఎలా ఉన్నానో అన్నీ కూడా ఎరిగినటువంటి వాడు మన కన్న తండ్రి, మన ప్రభు, మన దేవుడు. ఆయనకి ఏది మొరగలేదు, అన్ని కూడా ఆయన క్లియర్గా ఉన్నాయి. చీకటి అయినా ఆయనకి చీకటి కాకపోని ఇక్కడ కూడా మనం దాగి ఉండలేం. మీ నీతి, మన నీతి ఏమవ్వాలో తెలుసా? అధికమవ్వాలి. శాస్త్ర నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మన నీతి ఏమవ్వాలి చెప్పండి? అధికమవ్వాలి. శాస్త్ర నీతి ఎలాంటిదంటే, ప్రతి దాంట్లో కూడా 10వ భాగం వాళ్ళు ఇస్తారు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటారు. వారు రోజుకి ముమ్మారు కనీసం ఒక 2 సార్లు అయినా సరే ఉదయం సాయంకాల సమయాల్లో వారు దేవుని సన్నిధిలో గడుపుతారు. నిరంతరం వాక్యాన్ని అధ్యయనం చేస్తారు. అది శాస్త్రులు. వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం కావాలంటే ఎట్లా? వారానికి 4 రోజులు ఉపవాసం ఉండాలా అని కాదు. మనం ఏం చేయాలో తెలుసా? మన ఉపవాసం దేవుని దృష్టిలో సరైనదిగా ఉండాలి.
మన కానుక దేవుని దృష్టిలో సరైనదిగా ఉండాలి. మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ విధమైనటువంటి వేరు భావాలతో మనం దేవునికి ఇవ్వకుండా, మనం ఎంతో మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో, సత్సంకల్పంతో మనం దేవునికి ఇచ్చామనుకో, అప్పుడు దేవుడు మనకి 2 అంతల ఆశీర్వాదం కాదు, 100 అంతల ఆశీర్వాదం దయచేస్తాడు. ఎవరైనా సరే నేను 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళడమే నేను మీకు చెబుతున్నటువంటి నీతి. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు మనతో మాట్లాడుతున్న శాస్త్ర నీతి, పరిసయ్యుల నీతి బయటకు కనబడేది. కానీ యేసయ్య మనకు తన యొక్క కృప ద్వారా మనందరినీ కూడా ఏం చేశాడో తెలుసా? ఆయన సిలువలో బలియాగమై తన యొక్క నీతిని మనకు దయచేశాడు. ఇప్పుడు మన స్వనీతి పక్క పెట్టేశాం. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. మరి దేవుని నీతి కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. శాస్త్ర నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. అలా కాని ఎడల పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి మీ నీతి అధికం కాకపోతే మీరేం చేయరంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండాలి. మీరు దేవునికి ఇస్తున్నారా? ఇంకా దేవునికి ఇవ్వండి. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నారా? ఇంకా దేవుని ఆరాధించండి. హల్లెలూయా. రోజు ఆరాధన చేయమన్నా మా అమ్మ వల్ల కాదు ఇది అని చెప్పేసి అని అనుకోవద్దు. ప్రతిరోజు కూడా దేవుని ఘనపరిచి, దేవుని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. దేవుని రాజ్యం ఏంటంటే భోజనం పానం కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. కాబట్టి అందుకనే అలాంటి దేవుని రాజ్యాన్ని వెతికేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రోమపత్రిక 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారగుడుకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడటం ద్వారా ఎవరికైనా తృప్తి కలిగిందా అంటే లేదు. తినడం ద్వారా ఎవరికైనా తృప్తి కలిగిందా అంటే అప్పటి వరకు మాత్రమే తృప్తి, ఆ తర్వాత మళ్ళీ తృప్తి లేదు. తినడం ద్వారా తృప్తి లేదు, కట్టుకోవడం ద్వారా తృప్తి లేదు, ఏదైనా అనుభవించడం ద్వారా తృప్తి లేదు. మానవునికి ఈ లోకములో ఏ విధమైనటువంటి తృప్తి లేకుండా అసంతృప్తిగా జీవిస్తున్నాడు. 10 రూపాయలు కలిగిన వాడు 20 రూపాయలు కావాలి అని అనుకుంటున్నాడు. 20 కలిగినటువంటి వాడు 100 కావాలి అని అనుకుంటున్నాడు. 100 కలిగిన వాడు 1000 కావాలి అని అనుకుంటున్నాడు. 1000 కలిగిన వాడు 10,000 కావాలనుకున్నాడు. 10,000 కలిగిన వాడు 10 లక్షలు కావాలనుకున్నాడు. 10 లక్షలు కలిగిన వాడు 10 కోట్లు కావాలనుకున్నాడు. తృప్తి ఎక్కడిదిక్కడ? తృప్తి లేదు. అసంతృప్తితో మానవుడు జీవిస్తున్నాడు. ఇలాంటి అసంతృప్తితో జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో దేవుని బిడ్డలారా, తృప్తి కలిగినటువంటి వారిగా ఈ లోకంలో మనం జీవించాలి అని అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము నీతి కొరకు ఆకలి దప్పిక కలిగినటువంటి వారిగా ఉంటే వారు తృప్తి పరచబడతారు. దేవుడు వారిని ఏ విధంగా తృప్తి పరుస్తాడా అని అంటే, ఈరోజు మొదటిగా దేవుని కొరకు తృష్ణకొని ఆకలి దప్పి కలిగినటువంటి వారిగా ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పి కలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సమృద్ధితో నింపేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుడు ఏమైనా చేయగలడు అనేటటువంటి నమ్మకమే మనకు తృప్తినిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆరిజిన్లో గ్రీక్ భాషలో చూస్తే ఏముందంటే హీ వాంట్స్ టు సప్లై కంటిన్యూస్లీ. నిరంతరం కూడా నీకేం కావాలో అది ఆహారం కావచ్చు, అది ఏదైనా సరే సమృద్ధిగా నీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా మరి కృపగల దేవుడు, దయగల దేవుడు, ఆయన మనకేం కావాలో సమస్తాన్ని కూడా ఆయన సమృద్ధిగా అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఏదైనా సరే నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తా, ప్రార్థన ద్వారా నేను పొందుకుంటాను అనేటటువంటి నమ్మకం ఎవరికైతే ఉందో ప్రార్థన ద్వారా సమస్తాన్ని కూడా మనం పొందుకోగలిగినటువంటి వారిగా ఉంటాం. యేసయ్య మన ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి దేవుడు. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకును వచ్చును, కానీ గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. నేను వచ్చిందే మీకు సమృద్ధి ఇవ్వడానికి, నేను వచ్చిందే సమృద్ధి జీవం మీకు ఇవ్వడానికి, నేను వచ్చిందే సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి, నేను వచ్చిందే మిమ్మల్ని నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళడానికి. జీవం ఉండటం కోసం వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ధారపోశాడు. ప్రాణం ధారపోశాడు,
మనకు జీవాన్ని ప్రసాదించాడు. ఈ జీవం గల దేవుని కొరకు మనందరం కూడా ఏం కలిగి ఉండాలంటే ఆకలి. దేనికోసం ఆకలి? జీవం గల దేవుని కోసం ఆకలి కలిగినటువంటి వారిగా, దాహం కలిగిన వారిగా ఉండాలి. దేవుని నీతిని గురించి ఆకలి దాహం కలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని సమృద్ధితో నింపుతాడు. ఆ కృపగల దేవుడు మన సమృద్ధితో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ కృపామయుడైన దేవుడు తన సమృద్ధిని మనందరికీ దయచేయాలని నేను మనసారా కోరుతున్నాను. మీకు సమృద్ధిని ఇచ్చేవాడు ఉన్నాడు, మీకు సహాయం చేసేవాడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో 2 చేతులు పైకెత్తి, ఆయన వైపు తల ఎత్తి, చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కనికరంగల దేవా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నైనా మా దేశాన్ని కాపాడండి, ప్రపంచ దేశాలను కాపాడండి. సమాధానము కలుగును గాక, సంతోషము కలుగును గాక, దుష్టుని క్రియలని లయపరచబడును గాక, యవన బిడ్డల జీవితంలో గొప్ప మార్పు వచ్చును గాక. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తిస్మం పొందుదురు గాక. బాప్తిస్మం తీసుకున్న బిడ్డలు దేవా నీలో ఎదుగుదురు గాక. ప్రతి చీకటి తొలగిపోవును గాక, అంధకారము లయమైపోవును గాక. ప్రతి బిడ్డ జీవితంలో వారు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో అది యేసు నామములో, నీ బిడ్డల జీవితంలో యేసు నామములో జరుగును గాక. ఆదివారం జరిగే ఆరాధనలో మీరు నామములు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మొబైల్ చర్చిలో జరిగే ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి. సంతానం లేని వారికి సంతానము దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము దయచేయండి, కుటుంబంలో ఇబ్బందులతో బాధపడుతున్న వారికి నెమ్మది దయచేయండి ప్రభువా. గృహాలు లేని వారికి యేసు నామములో గృహాలు దయచేయండి ప్రభువా. దేవా, వివాహ సంబంధాలు కుదరకుండా బాధపడుతున్న వారికి వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు అద్భుతమైనటువంటి జ్ఞానం, తెలివి దయచేయండి. ప్రార్థన పోరాటంలో మాకు తోడుగా ఉండండి దేవా. సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. ఆదిమ సంఘములో ప్రతి రోజు దేవాలయంలో కూడుకొనుచు, ఇంటింట కూడుకొనుచు, రొట్టె విరుచుచు నైనా నిన్ను ఆరాధిస్తూ నిన్ను మయంపరిచి ప్రజలందరి వలన దయ పొందినట్టుగా నైనా ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తుండగా మా ఇళ్లలో, మా కుటుంబాల్లో, మా పిల్లల మధ్యలో, మా కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక. ఇది వారికి ఎన్నడూ జరగనటువంటి కార్యాలు జరుగును గాక. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి నెమ్మది ప్రసాదించి, ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి, సమస్యల నుంచి బయటికి తీసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ఉజ్జీవం సంఘములో రగులును గాక. అనేక మంది జాయిన్ అవుదును గాక. వందలాది మంది ప్రజలకి వాక్యం చేరును గాక. యేసు నామములో ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సేవకులను దీవించండి దేవా. నూతనమైనటువంటి విధానములో నైనా తండ్రి రానున్నటువంటి ఒక్కొక్క రోజు విలువైనదిగా, ఘనమైనదిగా, మహిమకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా మీరు మార్చి మాకిమ్మని అడుగుచున్నా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిపించాలి. మీ నామం మహింపరచుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరుమన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్.